నీకు సోంపాపిడిచ్చి బుట్లో పడేస్తే దానికి నువ్వు ఓకే అనేసేవా? షటప్ శిల్ప. నిజానికి నేను వాడిని లవ్ చేశాను, అందుకే ఓకే చెప్పాను. లవ్ చేశాను అప్పుడు. ఇంత లవ్ చేసావు కదా, మరెందుకు మీ పెళ్లి సక్సెస్ అవ్వలేదు? సక్సెస్ అవ్వదు, మా ఇద్దరికి సెట్ అవ్వదు. మరెందుకు పెళ్లి వరకు వెళ్లారు? అదే నాకు అర్థం కాలేదు. అప్పటి పరిస్థితుల్లో తనే నా లోకం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ కొన్ని విషయాల్లో నాకు హీరోలాగా అనిపించాడు. ఎందుకంత భయపడతావు? వెయిట్ వెయిట్ వెయిట్. ఎల్ గోపాల్, సిట్ సిట్. దివ్య, ఏంటి ఇనిషియల్ తో పిలుస్తున్నావు? అది చనిపోయిన మా తాతయ్య పేరు. అదేంటి ఎల్ గోపాల్? అదేంటంటే ఆయన లౌడ్ గా మాట్లాడేవారా, అందుకే అందరూ ఆయన్ని లౌడ్ గోపాల్ అని పిలిచి అది ఇప్పుడు షార్ట్ అయ్యి ఎల్ గోపాల్ అయింది. మరి ఇతనెవరు? ఐ యామ్ బి గోపాల్. హాయ్ తాతయ్య. హాయ్. ఓకే ఓకే, కమ్ కమ్ కమ్. ఓ, ఇది గోపాల్ ఫ్యామిలీనా? రండి. ఇఫ్ఫు. దేన్ని? చేతిలో ఉన్నది ఇఫ్ఫు. ఓ అయ్యో, ఎందుకు బాబు ఇదంతా వేస్ట్ గా? ఓ, వద్దా అంటే ఆ కొట్టుడు తిరిగి తీసుకున్నాడంటావా? ఇఫ్ఫు. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ప్లేట్స్ తీసుకొస్తాను. రా బాబు, కూర్చో. సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావయ్యా? నేను హోటల్ మేనేజ్మెంట్ చేసి షెఫ్ అవుదామని ప్రయత్నిస్తున్నాను. ఓ, అప్పుడు ఖాళీగా ఉన్నానంటావు. అలా కూడా అనొచ్చు. సరే, అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నాన్న ఇదే ఊర్లో డాక్టర్గా ఉన్నారు. అమ్మని నేనెప్పుడు చూడలేదు. కరెక్ట్. మీ నాన్నగారికి వన్నాంతరేల హాస్పిటల్ ఉంది కదా? మీ అమ్మగారు కూడా నువ్వు పుట్టిన వెంటనే లేచిపోయింది కదా? నేను లేకుండా ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మా, అరవింద్ నీ ఫేవరెట్ బిస్కెట్స్ తీసుకొచ్చాడు, తీసుకో. ముందు తనకివ్వమ్మా, తింటాడు. అరవింద్, ఇదిగో. సరే, ఇప్పుడు ఇవన్నీ కొని తీసుకొచ్చావు కదా, ఎంత ఖర్చయింది? ఓ 1000 రూపాయలు అయి ఉంటుందా? 1500 అండి. 1500? ఒకే రోజులో అంత ఖర్చు పెట్టడం ఎక్కువ అనిపించలా? చాలా ఎక్కువ అండి. చూసావా, మాకేవో స్నాక్స్ కొని తీసుకురావడానికి 1500 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అలాంటప్పుడు మా ఒక్క పూట భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది? అది కాకుండా వీకెండ్స్ లో గెట్ టుగెదర్ పార్టీస్ అని వెళ్తాం, దానికంతా నువ్వు ఎలా ఖర్చు పెడతావు? మీ నాన్నగారిని డబ్బడుగుతావా? ఈ పరిస్థితిలో ఏ ధైర్యంతో నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు? 100 మంది పిల్లల ఆకలి మంట తీర్చడానికి కావాల్సిన డబ్బుతో మీరు భోంచేసిన తర్వాత ఊరికే స్నాక్స్ గా తినడానికి తీసుకొస్తే అది ఓసిలో బాగా పీకల దాకా మెక్కి తీసుకొచ్చిన వాడిని సెటైర్ వేసే ధైర్యం మీకున్నప్పుడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే ధైర్యం నాకు చాలా ఎక్కువే ఉంది. హే ఎల్ గోపాల్, ఎవరు బిస్కెట్ వేసినా తినేదాని పేరేంటో తెలుసా? క్యాచ్. ఎల్ గోపాల్ పక్కన. ఏం మేడం, డోర్ సరిగ్గా వేయలేదా? పాపం అతను వెళుతూ వేసెళ్ళాడు. ముందు మీరు మీ డోర్ని మూసుకోండి. సరే మేడం. మీ అమ్మని కుక్కన్నాడా? అవును, నేను కూడా షాక్ అయ్యాను. కానీ ఆ రోజు మా అమ్మని ఒకే నిమిషంలో నోరు మోయించాడు. ఏ దివ్య, అతని గురించి ఇంకా చెప్పవా? వద్దు, వాడి గురించి మాట్లాడి నాకు తలనొప్పి వచ్చేసింది. నాకు టాక్సీ వచ్చింది, నేను బయలుదేరుతాను. హే దివ్య, ఇప్పుడు అరవింద్ ఏం చేస్తున్నాడు? పెద్దగా ఏం చేస్తూ ఉంటాడు?
ఇంకా లూజ్ ఫ్రెండ్స్ తో చేరి తాగుతూ ఉంటాడు. బాయ్. ఇప్పుడు ఏం చేస్తూ ఉండుంటావు అరవింద్? పీకుతున్నాను. ఏం చేస్తారా? బాటిల్ పీకేసుకుందాం అనుకుంటే ఈ మసాజ్ మా వదలట్లేదురా. నేను వచ్చి చేస్తా. నువ్వు పులిసిన పునుగులా ఉన్నా నువ్వంటే నాకు ఇష్టంరా. చూడు చక్కగా గీతలు పెట్టరా. ఏంట్రా మా మామగారిని చెప్పా చేసి ఆడుకుంటారు. నీ ఫ్రెండ్స్ ఇలా చేస్తుంటే బయటకు నెట్టకుండా చూస్తున్నావేంట్రా డఫా? ఏంటి మామగారు ముందే నన్ను ఫూల్ చేస్తావు? మరి వాళ్ళు మా నాన్నతో గొడవ పడుతూ ఉంటే నువ్వు వాళ్ళు గెలుకుంటూ కూర్చుంటావా? ఇప్పుడు నా సత్తా చూడు. మామగారు మీకు తోడుగా నేను ఉన్నాను. ముందు ఉస్కిలా ఉండేవాడు ఇప్పుడు పుస్కిలా అయిపోయాడు. ఈ బాటిల్ మా మామగారు నాకు. అరవింద్, నా బండిలో సేమ్ బ్రాండ్ బాటిల్స్ 2 ఉన్నాయి. ఉన్నాయంటున్నారుగా. నువ్వురా. అరవింద్, ఇల్లు వచ్చేసింది. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. ఏ ఇంటికి వెళ్ళి Bye. టెస్ట్ చేయి. ఓకేనా? Hey, అరవింద్. మందు బాగా Are you okay? పనిచేస్తుంది. ఓకే ఓకే నేను ఓకే. నువ్వు ఓకేనా? ఓకే. ఓకే. అరవింద్, నీ కోసం నేనున్నాను తెలుసుగా. థ్యాంక్ యూ. బాయ్. ఏయ్, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నువ్వు కోరుకున్న విధంగా నేను లేనా? ఏ నో నో నో. ఆ మాట అనకు దీపా. యు ఆర్ వెరీ అట్రాక్టివ్ గర్ల్. నువ్వు చాలా అందంగా ఉంటావు. కానీ నాకు కొంచెం టైం కావాలి. ఓకే ప్లీజ్. ఎంత టైం కావాలన్నా తీసుకో. నేను బయలుదేరతా. టేక్ కేర్. బాయ్. బాయ్. ఏ ఇంటికి వెళ్ళి మెసేజ్ చేయి. ఓకే Yes. బాయ్. Hey, wait, I'm coming. I'm coming. Hey. ఏంట్రా మన బతుకు ఇలా తగలాడింది. ఏం సరుకుంటారా రే? దీని ఫేస్ కనబడుతుందండి. Don't touch. Oh God, ఇన్నేళ్ళలో కొంచెం అయినా మారుంటావు అనుకున్నాను. ఇంత కూడా లేదు. ఎలా నువ్వు మాత్రం ఇలా ఉండగలుగుతున్నావు? డిస్గస్టింగ్. అబ్బా మంటగా ఉంది. క్షణం కూడా నిలబడలేకపోతున్నాను. ఏంట్రా పిడిగొట్లేసుకుని చూస్తున్నావు? నేనేరా దివ్య. ఇది నేను వేసిన అబ్బాయిలు కాదే. వేడిగా ఉంది. ఈ గుడ్డు నేను వేసుకున్నది. ఇది కల కాదా? నువ్వు నేను నిజంగానే ఏయ్, వచ్చావు. ఛీ! నేను నీకు వాష్ మెషిన్ లా కనిపిస్తున్నానా? మాట్లాడుతున్నా నా మీదే వాంతి. ఫ్లోర్ అంతా వాంతి. నైట్ మొత్తం కూర్చుని క్లీన్ చేశాను. నీవునా నీ ఇంటి పని మనిషినా? ఛే! ఇన్ని సంవత్సరాలలో నీకు కొంచెం కూడా బాధ్యత రాలేదు. 3 ఏళ్ల క్రితం నేను అక్కడ ఒక షూ ర్యాక్ పెట్టెళ్ళాను. అదొక ఇంచ్ కూడా కదలలేదు. అయ్యయ్యో. నీ లైఫ్ లాగానే. ఏయ్ నీ నోటి కొంచెం రెస్ట్ ఇవ్వు. ఎప్పుడు చూసినా లోడలోడలోడమంటూ. ఇన్నేళ్ల తర్వాత వచ్చావే, కొంచెం నవ్వుతూ ఉండొచ్చుగా. ఎప్పుడు చూసినా మొహం మాడిపోయినట్టు పెట్టుకుంటావా? ఎప్పుడూ కాదు నీ మొహం చూస్తే.
అండ్ నేనేమి నీతో నవ్వుతూ మాట్లాడి ఆడుకోవడానికి రాలేదు. ఏయ్ మరెందుకు వచ్చావు? నీ ప్రాబ్లం ఏంటి? ఊరికి అరవద్దు. ఏయ్ ఇందులో సైన్ చేయి, నేను వెళ్ళిపోతాను. ఏంటిది? నాకు డివోర్స్ కావాలి. కనీసం 2 రోజులైనా పెళ్లి అయ్యాక మనం కలిసి ఉండలేదు, దానికెందుకు డివోర్స్? 2 రోజుల 2 ఏళ్ళు పెళ్లి రిజిస్టర్ అయింది, సో డివోర్స్ ఇవ్వు.